ఓం నమో వెంకటేశాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతాంతర్గతంగా ఉద్యోగ పర్వ అనే భాగాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా బృహస్పతి సంవాదంతో పంచదశోధ్యాయ సమాప్త అని పూర్తి చేసుకున్నాం. అందులో ఆఖరి శ్లోకాన్ని మనం అర్థ వివరణ చేసుకోవలసి ఉన్నట్లుంది. దాన్ని ఒకసారి అర్థస్పర్శ చేసి 16వ అధ్యాయం ఆరంభం చేద్దాం. అద్భ్యోగ్నిర్బ్రహ్మతః క్షాత్రం అశ్మనో లోహముత్థితం తేషాం సర్వత్ర గతం తేజః స్వాసు యోనిషు శామ్యతి. అద్భ్యోగ్నిః బ్రహ్మతః క్షాత్రం అశ్మనో లోహముత్థితం తేషాం సర్వత్ర గతం తేజః స్వాసు యోనిషు శామ్యతి. ఈయన చెప్పాడు కదా, మరి బృహస్పతి గారి ఆజ్ఞానుసారం నేను అంతటా వెతికాను నీళ్లు తప్పించి అని చెప్పాడు. కాబట్టి ఆ చెప్పిన తర్వాత బృహస్పతి గారు ఏమన్నారంటే, నువ్వు వెతకవలసినది నీళ్లలోనే, కాబట్టి నువ్వు నీళ్లలో ప్రవేశించు అని చెప్పాడు. అంటే మరి దానివల్ల నాకు వచ్చేటటువంటి ప్రమాదం, నాకు అది పూర్తి విరుద్ధమైనటువంటి స్థితి కదా అది. అంటే నా ఉనికిని పోగొట్టేటువంటి వస్తువు కదా అది జలం అనేది. కాబట్టి నేను ఏ విధంగా దాంట్లో ప్రవేశించగలను అని అంటే, లేదు నువ్వు ప్రవేశించు అని బృహస్పతి గారి ఆజ్ఞను అనుసరించి ఆయన అందులో ప్రవేశిస్తాడు. దానికి సంబంధించినటువంటి శ్లోకాలు అంటే ఏ విధంగా ఉన్నది అంటే, అద్భ్య అగ్ని, జలముల నుండి అగ్ని యొక్క ఉత్థితం అంటే ఉత్పన్నం. ఆ విధంగా నువ్వు అక్కడే పుట్టావు కాబట్టి నువ్వు అద్భ్య అగ్ని ఉత్థితం అన్నాం కాబట్టి జలకారణత్వం నీకు ఉంది కాబట్టి నువ్వు ఆ కారణంలో ప్రవేశించు. నీ కారణంలో నువ్వు ప్రవేశించడం ద్వారా నీకు శమనమే అవుతుంది తప్పితే నీకు అది దుఃఖం కాదు అని చూపిస్తున్నారు ఆయన. అగ్నిర్బృహతః బ్రహ్మతః క్షాత్రం, బ్రాహ్మణు నుండి క్షాత్రం అంటే క్షత్రధర్మం అంతా కూడా, క్షత్రోత్పత్తి కూడా బ్రాహ్మణు నుండి ఉత్పన్నమైంది. అలాగే అశ్మనో లోహముత్థితం, ఈ లోహములో ఈ గనులన్నీ ఉన్నాయి కదా మనకి లోకంలో. ఈ గనులన్నీ కూడా ఎక్కడ ఉత్పన్నములవుతున్నాయంటే రాతి నుండి ఉత్పన్నమవుతున్నాయి. అనేక కొండలు తవ్వే కదా ఈ బంగారాన్ని, వీటిని మనం వెతుకుతూ ఉన్నాము. కాబట్టి ఇవన్నీ దేనికి కారణమైంది? ఈ బంగారాది మనకి గనులన్నీ దొరకాలి అంటే, వజ్ర వైఢూర్యాది మొత్తం అనేక మరకత మణులన్నీ దొరకాలంటే అవన్నీ మూలస్థానం ఏమిటి అంటే ఆ అశ్మ అంటే ఆ రాయిలోనే కదా అవన్నీ దొరుకుతున్నాయి. కాబట్టి ఆ రాతికి సంబంధించినటువంటి భాగంలోనే అది మళ్ళీ లయమైపోతూ ఉన్నది. అది దొరకడము అక్కడే, అందులోనే మళ్ళీ లయమైపోతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఏ కారణం నుంచి ఏ కార్యం పుట్టిందో ఆ కార్యం మళ్ళీ అదే కారణంలో కలిసిపోవడం, తద్వారా ఏమవుతుంది అంటే అది శమనమే అవుతుంది తప్పితే అది దుఃఖం కాదు అని చూపిస్తూ ఉన్నారు ఆయన బృహస్పతి గారు అగ్నికి. తద్భ్య అగ్ని బ్రహ్మతః క్షాత్రం అశ్మనో లోహముత్థితం తేషాం సర్వత్ర గతం తేజః స్వాసు యోనిషు శామ్యతి. ఇది శ్రీ మహాభారతే ఉద్యోగ పర్వణి సేనోద్యోగ పర్వణి బృహస్పత్యగ్ని సంవాదే పంచదశోధ్యాయః. మళ్ళీ 16వ అధ్యాయ ఆరంభం. ఇందులో ప్రధాన అంశం ఏమిటి అంటే ఇంద్రవరుణాదుల సంవాదం. ఈ విధమైనటువంటి సంవాదం ప్రధానంగా అనేక విషయములను మనకి ఇందులో చూపిస్తూ ఉన్నారు. బృహస్పతిరువాచ, ఈయన చెప్తున్నాడు బృహస్పతి గారు అగ్నితోటి, త్వమగ్నే సర్వదేవానాం ముఖం త్వమసి హవ్యవాట్ త్వమంతః సర్వభూతానాం గూఢశ్చరసి సాక్షివత్. త్వమగ్నే సర్వదేవానాం ముఖం త్వమసి హవ్యవాట్ త్వమంతః సర్వభూతానాం గూఢశ్చరసి సాక్షివత్. నువ్వు సర్వదేవానాం, హే అగ్నేని సంబోధన చేసి సర్వదేవతలకి కూడా నువ్వు ముఖస్థానీయము. ఎందుచేతంటే అది ముఖస్థానీయం ఎందుకయింది అంటే అగ్ని ద్వారానే సర్వదేవతలకి హవిస్సు విడుతుంది తప్పితే అగ్ని లేకుండా ఎవరికి ఈ హవిస్సు చేరదు. అంటే ముఖ్యంగా దేవలోకంలో ఉండేటటువంటి దేవతలకి అందరికీ కూడా ఈ హవిస్సు చేరాలి అంటే అగ్ని ఇక్కడ సాధనంగా ఉన్నాడు. కాబట్టి అగ్ని అనేది సాధనంగా పెట్టుకుని ఈ వీళ్ళు ఇచ్చేటటువంటి హవిస్సులన్నీ కూడా ఆ దేవతలకి చేరుతున్నాయి. ఏ విధంగా మనము మంత్రపూతంగా అక్కడ మంత్రాన్ని చెప్పి ఏ దేవతకి మనం హవిస్సు సమర్పిస్తున్నామో అది అగ్నిలోనే సమర్పిస్తున్నాం. కాబట్టి అది యథాతథంగా అంటే
ఏ దేవతకి మనం సమర్పిస్తున్నామో దానికి ఏ రకమైనటువంటి సాంకర్యము పట్టకుండా, అంటే ఒక దేవతకి సమర్పిస్తే మరో దేవతకి సమర్పించకుండా, ఏ దేవతని ఉద్దేశించి మనం హవిస్సు ఇచ్చామో ఆ దేవతకి మాత్రమే పొందింపజేస్తున్నాడు అగ్ని. కాబట్టి అగ్ని సర్వదేవానాం ముఖం, దేవతలందరికీ కూడా అతను ముఖస్థానీయుడు. అగ్ని త్వమగ్నే సర్వదేవానాం ముఖం త్వమసి హవ్యవాట్. నువ్వు హవ్యవాట్ అంటే హవ్యాన్ని మూసుకు వెళ్ళేటటువంటి వాడివై ఉన్నావు. హవ్యం వహతి, హవ్యాన్ని మోస్తున్నావు కదా, నీలో సమర్పించేటువంటి హవ్యాన్ని నువ్వు తీసుకుని వెడుతున్నావు కాబట్టి నువ్వు హవ్యవాట్ అని పేరు ఆయనకి. త్వమసి హవ్యవాట్ త్వమంతః సర్వభూతానాం గూఢశ్చరసి సాక్షివత్. నువ్వు సర్వభూతముల యొక్క అంటే సర్వ ప్రాణుల యొక్క లోపల ఉండి ఒక గూఢంగా సంచరిస్తూ ఉన్నావు అన్నారు. అంటే సాక్షివత్ అని ఒక దృష్టాంతం కూడా చూపించారు. అంటే లోపల జఠరాగ్ని రూపంలో లోపల ప్రవేశించాడు కదా ఆయన. జఠరాగ్ని రూపంలో వైశ్వానరాగ్ని అంటారు ఆయన్ని. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాన్ దేహమాశ్రిత అని చెప్పారు కదా భగవద్గీతలో. కాబట్టి ఈ విధంగా వైశ్వానరుడుగా ఉండి ఆయన లోపల ప్రవేశించి మనం తిన్న అన్నాన్ని 4 రకాలుగా ఆయన విభాగం చేస్తున్నాడు. పచామ్యన్నం చతుర్విధం అని చెప్తున్నారు. కాబట్టి నువ్వు లోపల గూఢంగా సంచరిస్తూ ఉన్నావు. అంటే ఏమిటి ఆ గూఢత్వం అంటే వైశ్వానరాగ్ని రూపంలో నువ్వు లోపల సంచరిస్తూ ఉన్నావు. అది ఎట్లా అంటే ఒక దృష్టాంతం సాక్షివత్. ఎలాగైతే అంతర్యామి ప్రేరకో దేవ సవిత అంటే మన హృత్కమలంలో ఉన్నటువంటి సాక్షిభూతుడైనటువంటి పరమాత్మ ఏ విధంగా అయితే మన పుణ్యపాపములను ఎంచుతూ సాక్షిభూతుడుగా ఉంటూ ఆ ఫలాల్ని అనుభవింపజేస్తున్నాడో తద్వత్తుగా నువ్వు లోపల ఉండి సర్వజనులని రక్షిస్తూ ఉన్నావు అని చూపిస్తున్నారు అన్నమాట. త్వమంతః సర్వభూతానాం గూఢశ్చరసి సాక్షివత్ త్వామాహురేకం కవయః త్వామాహుస్త్రివిధం పునః త్వయా త్యక్తం జగచ్ఛేదం సద్యో నశ్యేద్ధుతాశనా. త్వామాహురేకం కవయః త్వామాహుస్త్రివిధం పునః. కవయః అంటే విద్వాంసః. వేదార్థ జ్ఞాన తత్పురులంతా ఏమంటున్నారంటే నిన్ను ఒకడే అగ్ని అని అంటున్నారు కొంతమంది. అయితే త్వామాహుస్త్రివిధం పునః, వాళ్ళే నిన్నే మళ్ళీ 3 విధములైనటువంటి అగ్నులుగా నిన్ను కొనియాడుతూ ఉన్నారు. ఈ 3 విధముల అగ్నులు ఎట్లా ఏర్పడతాయి అంటే వేదోక్తమైనటువంటి కర్మాచరణ, అంటే దాని ఆధానం అనే ఒక కర్మ. ఈ ఆధానం అనే కర్మ ఏం చేస్తుంది అంటే అగ్ని ఉత్పత్తి, అగ్ని పుట్టుకకు కారణమైనటువంటిది ఈ కర్మ. ఈ కర్మ ఎవరు చేస్తారు అంటే వేదము అధ్యయనం చేసి అర్థజ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఆ అర్థజ్ఞానం ద్వారా అతను కర్మాచరణ చేయగదలుచుకున్న వాడై అతను ఏం చేస్తాడంటే ఈ అగ్నిని సాధిస్తాడు. ఈ అగ్నిని సాధించుకోవాలి అంటే మొట్టమొదట అగ్ని సాధకమైనటువంటి కర్మ ఏది అంటే ఆధానం అనే ఒక కర్మ. ఈ కర్మ ద్వారా అగ్నులు సిద్ధమవుతాయి. ఈ సిద్ధమైన అగ్నికి ఏం పేరు అంటే ఆహవనీయం, అలాగే గార్హపత్యం, దక్షిణాగ్ని అని 3 అగ్నులు ఉంటాయి. ఆ 3 అగ్నులకి ఈ పేర్లు ఆహవనీయం అని, గార్హపత్యం అని, దక్షిణాగ్ని అని. అంటే ఇలా ఆధానం అనే కర్మ ద్వారా పొందినటువంటి ఈ అగ్నుల్లో మాత్రమే ఇతడు ఈ కర్మలన్నీ చేస్తూ ఉంటాడు. కాబట్టి త్వామాహుస్త్రివిధం పునః అని అన్నారు. 3 విధములైనట్టుగా 3 రకాలుగా మళ్ళీ నువ్వు ఉద్భూతుడవుతూ ఉన్నావు. త్వామాహురేకం కవయః త్వామాహుస్త్రివిధం పునః త్వయా త్యక్తం జగచ్ఛేదం సద్యో నశ్యేద్ధుతాశన. నీ చేత విడవబడినటువంటి ఈ జగత్ ఏమవుతుంది? సద్య నశ్యేత్ అంటే ఎట్లా, అతని చేత విడవబడిన జగత్ ఎట్లా నశిస్తుంది అంటే వైశ్వానరాగ్ని రూపంలో ఉన్నటువంటి అగ్ని కనుక బయటికి పోతే సర్వ జగత్తు నాశమే కదా. కాబట్టి అగ్ని రూపంలో మనమంతా జీవనం చేస్తూ ఉన్నాం. ఆ అగ్నే మనం మూలంగా ఉన్నాడు కాబట్టి అగ్ని ప్రధానంగానే మన జీవనం నడుస్తోంది. కాబట్టి అతడు గనక మన విడిచిపెడితే ఈ జగత్తంతా కూడా వెంటనే నశించిపోతుంది. త్వయా త్యక్తం జగచ్ఛేదం సద్యో నశ్యేద్ధుతాశన కృత్వా తుభ్యం నమో విప్రాః స్వకర్మ విజితాం గతిం గచ్చంతి సహపత్నీభిః సురైరపి చ శాశ్వతీం. కృత్వా తుభ్యం నమో విప్రాః స్వకర్మ విజితాం గతిం గచ్చంతి సహపత్నీభిః సుతైరపి చ శాశ్వతీం. విప్రులంతా ఏం చేస్తున్నారు అంటే ఈ వేదాధ్యయనము చేసి జ్ఞానాన్ని పొంది
కర్మాచరణ చేసేటటువంటి వారు అందరూ ఏం చేస్తున్నారు ఈ బ్రాహ్మలంతా అంటే, నీకు నమస్కరిస్తూ నీకు ఏ విధంగా అయితే చెప్పబడినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలను ఆచరిస్తూ స్వకర్మ విజితాంగతిం, స్వకర్మల ద్వారా జయించబడినటువంటి ఆ గతి గమనం ఏదైతే ఉన్నదో ఆ గతిని శాశ్వతీం అంటే అది ఏమాత్రము ఎప్పటికీ నశించినటువంటి ఒక గతిని పొందుతూ ఉన్నారట. అంటే కేవలం అతడు మాత్రమే కర్మ చేసేటువంటి మాత్రమే పొందుతున్నాడా అంటే యజమానుడు ఒక్కడే ఈ ఫలాన్ని పొందుతున్నాడా అంటే సహపత్నీభి, పత్ని లేకపోతే ఆ కర్మ విఫలమవుతుంది. అయజ్ఞో వా ఏషః యో పత్నీకః న ప్రజాయేరన్ అనేది శృతి. అయజ్ఞో వా ఏషః అపత్నీకః అంటే పత్ని గనక యజ్ఞస్థానంలో లేకపోతే అది యజ్ఞమే కాదుట, అది యజ్ఞరహితం, అయజ్ఞమే అవుతుంది అది. కాబట్టి ఆ పత్ని లేనిటువంటి యజ్ఞమే కాదు. కాబట్టి పత్నికి అంతటి స్థానం ఇచ్చారు. లోకంలో సహజంగా స్త్రీలకి ఏదో మనం న్యూనత చేశాము, స్త్రీలను కించపరిచారంటారు. కానీ వాస్తవంలో వేదం ఇచ్చినటువంటి స్థానం ఏమిటి అంటే పత్ని లేకపోతే క్రతువే వైఫల్యం అవుతుంది, క్రతువు ద్వారా పొందదగినటువంటి ఫలమే పుట్టదు. కాబట్టి సహపత్నీకంగానే కర్మాచరణ చెయ్యాలి అని వేదము ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చింది. కాబట్టి ఇది అందరూ గుర్తుపెట్టుకోదగిన అంశం. ఇది స్త్రీలందరూ కూడా కృత్వా తుభ్యం నమో విప్రాహ స్వకర్మ విజితాంగతిం గచ్చంతి సహపత్నీభిః సుతైరపి చ శాశ్వతీం. తన సంతతితో కూడి అలాగే పత్నులతో కూడి కర్మ ఫలం ఏదైతే ఉన్నదో ఆ ఫలాన్ని శాశ్వతీం అంటే నిత్యంగా పొందుతారట వాళ్ళు. అంటే విచ్ఛేదము లేకుండా ఆ ఫలం ఏదైతే ఉన్నదో కర్మఫలం ఏదైతే ఉన్నదో ఆ ఫలాన్ని సుతులతో పత్నులతో సహా యజమాని పొందుతాడు. కేవలం యజమాని మాత్రమే కాదు ఈ ఫలం. త్వమేవాగ్నే హవ్యవాహః త్వమేవ పరమం హవిః యజంతి సత్రైః త్వామేవ యజ్ఞైః పరమాధ్వరే. త్వమేవాగ్నే హవ్యవాహః త్వమేవ పరమం హవిః యజంతి సత్రైః త్వామేవ యజ్ఞైశ్చ పరమాధ్వరే. ఇంకా అగ్ని యొక్క విశేషాన్ని చెబుతూ ఉన్నారు. త్వమేవాగ్నే హవ్యవాహః, హే అగ్నే హవ్యాన్ని వహించేటువంటి వాడివి నువ్వే. నీకంటే వేరే మరొక వస్తువంతరం లేదు, మరొక ఎవడూ లేడు. హవ్యాన్ని తీసుకెళ్లేటటువంటి వాడు ఎవడూ లేడు దేవతల మొత్తం మీద. కాబట్టి అందరికీ హవ్యాన్ని అందిస్తూ ఉన్నావు కాబట్టి నువ్వు హవ్యవాట్. త్వమగ్నే హవ్యవాహః త్వమేవ పరమం హవిః. అంటే మామూలుగా పరమం హవిః అని ఇతనికి హవిస్సు పేరు పెట్టారు. పరమం హవిః ఇది ఎప్పుడవుతుంది అంటే సర్వ హవిస్సులకు ఇది సాధనమైంది కాబట్టి అన్ని హవిస్సులను అగ్నే తీసుకుని వెడుతూ ఉన్నాడు కాబట్టి హవిస్సు ద్వారా ఇతను కూడా పరమం హవిః ఉత్కృష్టమైన హవిస్సే అయింది. అది హవిస్సులను తీసుకెళ్లేవాడు కూడా హవీరూపమే అని చెప్పడంలో తాత్పర్యం. హవిస్సులన్నింటినీ దేవతల దగ్గరికి తీసుకెడుతున్నాడు కాబట్టి ఇతడు ఉత్కృష్టం హవిః. త్వమగ్నే పరమం హవిః యజంతి సత్రైస్త్వామేవ యజ్ఞైః. నిన్నే అందరూ యాగం చేస్తున్నారు. ఎక్కడెక్కడ సత్రయాగములు, అలాగే సత్రైః యజ్ఞైః సత్రయాగముల చేత, అలాగే పరమాధ్వరే సోమాది క్రతువుల ద్వారా అన్ని చోట్ల కూడా నిన్నే కదా వీళ్ళంతా యజనం చేస్తున్నారు, నిన్ను ఉద్దేశించే కదా వీళ్ళంతా యాగం చేస్తున్నారు. నువ్వు లేకపోతే యాగమే లేదు. అదే విషయాన్ని ఇందులో స్పష్టం చేస్తూ ఉన్నారు. త్వమేవాగ్నే హవ్యవాహః త్వమేవ పరమం హవిః యజంతి సత్రైస్త్వామేవ యజ్ఞైశ్చ పరమాధ్వరే. సృష్ట్వా లోకాన్ స్త్రీనిమాన్ హవ్యవాహ ప్రాప్తే కాలే పచసి పునః సమిద్ధః త్వం సర్వస్య భువనస్య ప్రసూతిః త్వమేవాగ్నే భవసి పునః ప్రతిష్ఠా. సృష్ట్వా లోకాన్ స్త్రీనిమాన్ హవ్యవాహ ప్రాప్తే కాలే పచసి పునః సమిద్ధః త్వం సర్వస్య భువనస్య ప్రసూతిః త్వమేవాగ్నే భవసి పునః ప్రతిష్ఠా. మొత్తం అగ్నే సర్వభూతములకు కారణము, అతని వల్లే ఉత్పత్తి, అతని వల్లే స్థితి అనేటువంటి అంశాన్ని చూపిస్తూ ఉన్నారు. అగ్నికే అంటే ఇంతటి సమర్థుడు, ఉత్పత్తి స్థితికి ఇతడు సమర్థుడు, అలాగే లయమునకు సమర్థుడు. కాబట్టి పరమాత్మ రూపుడే, పరమేశ్వరుడే ఇతను అని చెప్పడంలో తాత్పర్యంలో ఈ శ్లోకాలన్నీ ఉదహరిస్తూ ఉన్నారు. అగ్ని సర్వస్వరూపుడుగా
సృష్ట్వా లోకాన్ త్రీనిమాన్ హవ్యవాహ, అన్ని లోకముల్ని సృష్టించేట. సృష్టించిన తర్వాత ప్రాప్తే కాలే పచసి పునఃసమిద్ధ, ఏమిటి ప్రాప్తమైన కాలం అంటే అతను సమిద్ధుడై మళ్ళీ అంటే సమ్యక్ దీపనంతో కూడి సర్వ వస్తువులను సర్వ ఓషధులను సర్మస్తమును పచనం పక్వం చేస్తున్నాడుగా. సమస్త జగత్తుని పక్వం చేస్తున్నాడు, ఓషధులను పక్వం చేస్తున్నాడు, అలాగే తండులమును పక్వం చేస్తున్నాడు. ఏ రూపంలో తీసుకున్నా పక్వము కాలేదు అంటే అది అక్కడ అగ్ని లేదని అర్థం. కాబట్టి సర్వ వస్తువు పక్వం అవుతోంది అంటే అంటే ఏమిటి అర్థము? అగ్ని ద్వారా ఈ జగత్తంతా పక్వం అవుతోంది, ఎదుగుతోంది అని అర్థం. సృష్ట్వా లోకాన్ త్రీనిమాన్ హవ్యవాహ ప్రాప్తే కాలే పచసి పునఃసమిద్ధ త్వం సర్వస్య భువనస్య ప్రసూతిః, నువ్వే సమస్త భువనానికి ఉత్పత్తి కారణభూతుడివై ఉన్నావు. ఈ విషయాన్నే భువో దేవానాం కర్మణా భువనమసి బిప్రథస్వాగ్నేయష్టరిదన్నమః, హే అగ్నే త్వం భువనమసి భవంతి అస్మాత్ ఇది భువనం, అంటే ఈ అగ్ని నుండే యాగస్థలము నుండే యజ్ఞము నుండే ఈ సమస్త భువనము ఉత్పన్నమవుతోంది. కాబట్టి త్వం భువనమసి అంటే ఉత్పత్తి హేతురసి అని వేదం కూడా చెబుతూ ఉన్నది. ఆ మాటనే ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. త్వం సర్వస్య భువనస్య ప్రసూతిః త్వమేవాగ్నే భవసి పునః ప్రతిష్ఠ, అలాగే ప్రతిష్టగా ఇది ఉండాలి అంటే ఈ జగత్తంతా కూడా ప్రకర్షణ స్థితి ఉంది అంటే అది నీ వల్లే ఉంటుంది. త్వమేవాగ్నే భవసి పునః ప్రతిష్ఠ, ప్రతిష్టగా నువ్వే ఉంటున్నావు. ఎలా ఉంటున్నావు అంటే ఈ సమస్త జగత్తు కూడా జఠరాగ్ని రూపంతో సమస్త జగత్తుని నువ్వు రక్షిస్తున్నావు. కాబట్టి త్వమేవాగ్నే భవసి పునః ప్రతిష్ఠ అంటే స్థితి కారణము నువ్వే. ఈ జగత్తంతా ఉన్నది అంటే స్థితి రూపంలో ఉంది అంటే ఎలా ఉంటుంది? అది నువ్వే కారణము. అది ఉండేటట్లుగా చేస్తున్నావు. కాబట్టి లోపల ఉన్నది అగ్ని అయినా కూడా శరీరాన్ని దహించకుండా తిన్న అన్నాన్ని పక్వం చేస్తూ మన శరీరానికి ఆరోగ్యాన్ని చేకూరుస్తూ మన శరీరాన్ని వృద్ధి పొందింపజేస్తూ పూర్ణమైన ఆయుర్దాయాన్ని ఇస్తోంది. కాబట్టి ఈ అగ్ని ఇదేమైంది? స్థితి కారణము అయింది. త్వం సర్వస్య భువనస్య ప్రసూతిః త్వమేవాగ్నే భవసి పునః ప్రతిష్ఠా త్వామగ్నే జలదానాహుః విద్యుతశ్చ మనీషిణః దహంతి సర్వభూతాని త్వత్తో నిష్క్రమ్య హేతయః. త్వామగ్నే జలదానాహుః విద్యుతశ్చ మనీషిణః దహంతి సర్వభూతాని త్వత్తో నిష్క్రమ్య హేతయః. ఇంకా ఎట్లా ఇంకా ఎన్ని వివరణలు ఇస్తున్నారో ఇతడు ఎంతటి వాడు అగ్ని అని చెప్పడం కోసం. అంటే నీవు ఇంతటి వాడివి కాబట్టి నువ్వు నేను చెప్పిన ప్రకారం జలంలో ప్రవేశించు, అది నీకు శమనమే అవుతుంది, నీకు రక్షణే అవుతుంది తప్పితే నీకు ఏమాత్రము అది విరోధం కాదు అని చెప్పడంలో అగ్ని యొక్క విశేషములను మనకి తెలియజేస్తూ ఉన్నారు. త్వామగ్నే జలదానాహు, జలదాన్ అంటే జలాలను తీసుకొచ్చేది ఏమిటి? మేఘాలే కదా. మేఘములకు అన్ని కూడా ఎవరు స్వరూపం అంటోంది? అగ్ని స్వరూపంగా చెప్తున్నారు ఇక్కడ. త్వామగ్నే జలదానాహు, నిన్నే మేఘములుగా చెబుతున్నారట మనీషిణ, ఎవరు? పండితులు, సమస్త వేదార్థ జ్ఞాన తత్పరులంతా కూడా అలా చెబుతున్నారు. విద్యుతశ్చ మనీషిణ, అలాగే మేఘాల్లో ఉండేటువంటి మెరుపు ఎవరు అంటే నీవే. ఆ విధంగా ఆ మెరుపు కూడా నీవే అని చెబుతున్నారు వేదార్థ తత్వవేత్తలంతా కూడా. ఇది వీళ్ళు చెప్పే మాటలు ఇవి ఎక్కడివి అంటే శృతి సంబంధంగా ఉన్నవే. త్వామగ్నే జలదానాహు, ఈ మేఘముల్లో ఉండేటటువంటి అగ్ని లేకపోతే ఆ లోపల ఉండేటువంటి వర్షం ఎలా ఉద్భవిస్తుంది, ఏ విధంగా వర్షం కిందకి పడుతుందో మీకు తెలుస్తుందంటే విద్యుతశ్చ మనీషిణ, ఈ పర్జన్య స్వరూపము మేఘరూపము అదే అగ్ని రూపమే అది. అలాగే విద్యుతశ్చ మెరుపులు ఉన్నాయి, అవి కూడా అగ్ని రూపమే. దానికి శృతి సంబంధం కూడా ఇందులో మనకు కనబడుతోంది. ఆ శృతి ఎక్కడుందంటే అపాన్న పాదాహ్యస్థాదుపస్థం జిహ్వానా మూర్ధ్వో విద్యుతం వసానః. అపాన్నపాత్ అతని పేరు అది అక్కడ, అంటే అగ్ని యొక్క పేరే అది అపాన్నపాత్. అపాత్ అంటే అపాం న పాతయతి న వినాశయతి, న పాతయతి న వినాశయతి, ఇది అపాన్నపాత్. అంటే జలముల్లోనే ఉంటున్నాడు కానీ జలాన్ని హరించటం లేదు, జలాన్ని మనకి ప్రసూతి అంటే ఉత్పత్తి చేస్తున్నాడు. ఆ మేఘాల్లో ఉండేటువంటి జలాన్ని మనకి కురిపిస్తున్నాడు అగ్ని అందులో ఉండి. వాస్తవానికి అగ్ని ఉంటే ఏమవ్వాలి? అది ఆవిరైపోవాలి.
కానీ ఆ లోపల ఉండే నీటిని మన సస్యశ్యామలం కోసము, సమస్త జగత్తు కూడా పూర్ణమైనటువంటి జీవనం కోసమని ఆయన మొత్తం కిందకి సృష్టిస్తున్నాడు వర్షాన్ని ఆ లోపల ఉండి. కాబట్టి ఆయన అపాం నపాత్ అంటే నపాత, ఇది జలములని పాతనం చేయటం లేదు, నశింపజేయటం లే. కాబట్టి అపాన్నపాత్ ఆహ్యస్థాత్ ఉపస్థం జిహ్వానాం అంటే జిహ్వానాం ఊర్ధ్వ ఆవర్తరూపేణ కుటిలగతీనాం అపాం ఉపరివర్తమాన అని రాస్తారు భాష్యంలో. అంటే ఆవర్తనం అంటే సుడుల రూపంలో ఉంటుంది. అలాగే కుటిలగతి, కిందకి జాలువారినటువంటి నీరు ఎలా వెడుతుందని మనం చెప్పగలుగుతామా? ఎటువంటి ఏ వాటలో ఉంటే ఆ వాటలో వెళ్ళిపోతూ ఉంటుంది. అది కుటిలగతి అంటే. ఇటువంటి కుటిలగతి ఉన్నది. ఇటువంటి నీటి పైన ఆయన ఉంటాట. ఉపరివర్తమాన ఉపస్థం జిహ్వానాం ఊర్ధ్వ విద్యుతం వసానః. ఆయనకి ఉండేటటువంటి వస్త్రం ఏమిటి అంటే విద్యుతం, ఆ మెరుపే వస్త్రం అంటే ఆయనకి. అందుకే అపాన్నపాద, అది అగ్ని రూపంగా ఎందుకు చెప్పామంటే అది సాక్షాత్తుగా అగ్ని విద్యుత్ రూపంలో అందులో ప్రవేశించి మేఘములని ఛిద్రం చేస్తాడు ఒక్కసారి, ఆ జలములన్నిటినీ కింద పడేటట్లుగా. లేకపోతే ఆ లోపంలో విద్యుత్తు లేకపోతే గనక, అగ్ని లేకపోతే మేఘాల్లో ఉండేటువంటి జలం ఎట్టి పరిస్థితిలోనూ కురిసే అవకాశమే లేదు. ఇది మనకి స్పష్టంగా అందజేస్తున్నారు శృతి ఈ స్మృతుల ద్వారా. విద్యుతశ్చ మనీషిణః దహంతి సర్వభూతాని త్వత్తో నిష్క్రమ్య హేతయః. అలాగే నీ నుండి నిష్క్రమణమైనటువంటి హేతయః అంటే ఒక ఆయుధంలాగా బయటికి వచ్చినటువంటి జ్వాలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏం చేస్తున్నాయి? సమస్తాన్ని దహించేస్తున్నాయి. దహంతి సర్వభూతాన్ని, సర్వ ప్రాణులను అవి దహింపజేస్తున్నాయి కదా. త్వత్తో నిష్క్రమ్య హేతయః. అలాగే ఉత్పత్తి కారణము, అలాగే స్థితి కారణము, అలాగే లయ కారణము, ఈ మూడు చూపించారు. కాబట్టి ఇది పరమాత్మ అని చెప్పడంలో సందేహం లేదు. మనకి ఉపనిషత్తులు కూడా అదే చూపిస్తుంది. ఎక్కడ ఉత్పత్తి, స్థితి, లయము ఈ మూడు ఎక్కడైతే ఉంటాయో అది పరమాత్మ స్వరూపమే అని చెప్పడంలో తాత్పర్యం. త్వామగ్నే జలదానాహు విద్యుతశ్చ మనీషిణః దహంతి సర్వభూతాని త్వత్తో నిష్క్రమ్య హేతయః. త్వయ్యాపో నిహితాః సర్వాః త్వయి సర్వమిదం జగత్ నతేస్త్యవిదితం కించిత్ త్రిషు లోకేషు పావక. త్వయ్యాపో నిహితాః సర్వాః త్వయి సర్వమిదం జగత్ నతేస్త్యవిదితం కించిత్ త్రిషు లోకేషు పావక. ఇంకా విశేషాలు చెబుతూ ఉన్నారు. నీ యందే జలములన్నీ కూడా నిహితములై ఉన్నాయి, ఉంచబడ్డాయి. త్వయి ఆపో నిహితాః త్వయి సర్వమిదం జగత్, నీ యందే సమస్త జగత్తు కూడా ఉన్నది. అలాగే నతే అస్తి అవిదితం కించతు, నీకు తెలియనటువంటి విషయం ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. త్రిషు లోకేషు పావక, మూడు లోకములను కూడా శుద్ధి చేసేస్తూ ఉంటాడు ఆయన మొత్తం. కాబట్టి ఈ విధంగా ఈ శ్లోకంలో అతని యొక్క స్వరూపాన్ని జలముల్లో ఉన్నటువంటి అగ్నిగా ఒక వర్ణిస్తూ ఉన్నారు. ఇది ఎలా కుదురుతుంది? ఆపోనిహితాహ అంటే జలముల్లో ఇతను ఉన్నాడు అనేది ఎలా కుదురుతుంది అంటే దీనికి శృతి ప్రమాణాలు ఇక్కడ శతపథ బ్రాహ్మణంలో అగ్నౌ వా ఆపోనిహితాహ అని ఒక శృతి ఉన్నది. అంటే అగ్ని యందే జలములన్నీ కూడా నిహితములై ఉన్నాయి. అగ్నౌ వా ఆపోనిహితాహ, ఈ విధంగా త్వయ్యాపో నిహితాహ, నీ యందే జలములు ఉన్నాయి అన్నాం కదా. కాబట్టి అగ్ని యందే ఈ జలములన్నీ కూడా నిహితములై ఉన్నాయి. అలాగే త్వయి సర్వమిదం జగత్, సర్వ జగత్తు నీలోనే ఉంది. నతే అస్త్వదితం కించత్, నీకు తెలియని విషయం అంటూ ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. సర్వ ప్రాణుల యొక్క పుట్టుక నీకు తెలుస్తుంది. జఠరాగ్ని అంటే బీజం ఎప్పుడైతే గర్భంలో ప్రవేశించిందో ప్రవిష్టమైన గర్భాన్ని పోషిస్తూ ఉంటాడు అగ్ని లోపల జఠరాగ్ని రూపంలో. ఆ శిశువుకి ప్రాణికి మొత్తం ఆహారం అందిస్తూ ఉంటాడు గర్భం ద్వారా. తల్లి యొక్క గర్భంలో ప్రవేశించినటువంటి బీజాన్ని ఆయన ఆహారం అందిస్తూ 10 మాసాలు పోషిస్తూ ఉంటాడు అగ్ని. కాబట్టి పోషకత్వాద్ అగ్ని ఆయన ఆ రూపంలో సర్వ ప్రాణుల్ని రక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి నీకు తెలియని విషయం ఏముంది? సర్వ ప్రాణుల యొక్క పుట్టుక తెలుసు, అలాగే మరణము నీకు తెలుస్తుంది. కించిత్ త్రిషు లోకేషు పావక అంటే 3 లోకముల యందు నువ్వు శుద్ధుడివై ఉన్నావు. కాబట్టి హే అగ్నే నీకు నమస్కారం అని చెబుతూ ఉన్నారు. ఈ శ్లోకంతో ఇవాల్టి భాగాన్ని పూర్తి చేసుకుని రేపటి శ్లోకంతో మరీ మనం కలుద్దాం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.